మీరు శ్రీకాళహస్తి లింగాన్ని దగ్గర నుంచి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో సాలెపురుగు కనపడుతుంది, పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతములు కూడా కనపడతాయి. 3 ప్రాణులను నాలోకి తీసుకున్నానని చెప్పడానికి 3 ప్రాణుల గుర్తులు తన యందుంచుకున్నాడు. అంత గొప్ప శివతత్వం. శివార్చన చెయ్యలేమని ఏడుస్తూ చచ్చిపోయినందుకు అవి ఏవన్న విషయం ఆయన చూడలేదు. నేను తచ్చుకున్నానని రేపు నమ్మరేమోనని అవి కనపడేటట్టుగా శివలింగంలో తెలుసు. అది శివతత్వం. మీరు శ్రీకాళహస్తి లింగాన్ని దగ్గర నుంచి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో సాలెపురుగు కనపడుతుంది, పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతములు కూడా కనపడతాయి. 3 ప్రాణులను నాలోకి తీసుకున్నానని చెప్పడానికి 3 ప్రాణుల గుర్తులు తన యందుంచుకున్నాడు. అంత గొప్ప శివతత్వం. శివార్చన చెయ్యలేమని ఏడుస్తూ చచ్చిపోయినందుకు అవి ఏవన్న విషయం ఆయన చూడలేదు. నేను తచ్చుకున్నానని రేపు నమ్మరేమోనని అవి కనపడేటట్టుగా శివలింగంలో తెలుసు. అది శివతత్వం. మీరు శ్రీకాళహస్తి లింగాన్ని దగ్గర నుంచి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో సాలెపురుగు కనపడుతుంది, పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతములు కూడా కనపడతాయి. 3 ప్రాణులను నాలోకి తీసుకున్నానని చెప్పడానికి 3 ప్రాణుల గుర్తులు తన యందుంచుకున్నాడు. అంత గొప్ప శివతత్వం. శివార్చన చెయ్యలేమని ఏడుస్తూ చచ్చిపోయినందుకు అవి ఏవన్న విషయం ఆయన చూడలేదు. నేను తచ్చుకున్నానని రేపు నమ్మరేమోనని అవి కనపడేటట్టుగా శివలింగంలో తెలుసు. అది శివతత్వం.